హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఏంటి దరిద్రం? 2017లో బాహుబలి 2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉన్నది మాత్రం మన తెలుగు ఇండస్ట్రీనే. అయితే దీనికి ముందు బాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. దాని తర్వాత తెలుగు కంటే హైయెస్ట్ పొజిషన్లో తమిళ ఇండస్ట్రీ ఉండేది. ఎప్పుడైతే మన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ప్లేస్కి వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క గెలుపుని జీర్ణించుకోలేని మిగతా ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ మీద ఒక పుకార్లు సృష్టించడం స్టార్ట్ అయింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో చూపించే కలెక్షన్స్ అంతా ఫేక్ కలెక్షన్స్ అని, కరెక్ట్ కాదని చెప్పి, వీళ్ళు కలెక్షన్స్ను తారుమారు చేసి నెంబర్ 1 పొజిషన్కి వస్తున్నారని చెప్పి చాలా రకాలుగా పుకార్లు సృష్టించారు. అయితే ఈ పుకార్లు మన తెలుగు ఇండస్ట్రీ మీద ఏమాత్రం పనిచేయలేదు. సినిమాలు సూపర్ హిట్ అయింది. అండ్ మనకి క్రేజ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఫ్యాన్స్ అభిమానం పరంగా కానీ, పాన్ ఇండియా లెవెల్లో కానీ అన్ని రకాలుగా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఇవి తట్టుకోలేకుండా ఒకసారి తమిళ ఇండస్ట్రీ ఏం చేసిందంటే తెలుగు ఇండస్ట్రీ కంటే కొంచెం పైన ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసే పాన్ ఇండియా సినిమాల్ని తమిళ పేరుతోనే రిలీజ్ చేశారు. ఫర్ సపోజ్ వేటయాన్ సినిమా అంటే తమిళ్లో వేటయానే, తెలుగులో వేటయానే, హిందీలో వేటయానే, ఇలా వేటయాన్ పేరుతోనే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. తంగాలన్ మూవీ దాన్ని అలాగే రిలీజ్ చేశారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. దీని మీద నేను వీడియో కూడా చేశాను, తమిళ ఇండస్ట్రీ మారాలని చెప్పి. అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీ, మీరు మా కన్నడ సినిమాలు చూడట్లేదు, అందువల్ల మేము మీ తెలుగు సినిమాలు కూడా చూడమని చెప్పి పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద గొడవ చేశారు. దీని మీద కూడా నేను వీడియో చేశాను, కుళ్ళిపోతున్న కన్నడ ఇండస్ట్రీ అని చెప్పేసి. బట్ ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగినా తప్పే, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా తప్పు జరుగుతుంది. అదేంటంటే ఫేక్ కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ విషయంలో ఇంత ముందు ఎప్పుడు మనకి ఫేక్ కలెక్షన్స్ జరగలేదు, తప్పు కలెక్షన్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1లో ఉంది. కానీ ఇప్పుడు ఒక క్రేజ్ కోసమో లేకపోతే సినిమా సూపర్ హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనో ఫేక్ కలెక్షన్స్ చూపించడం అయితే జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం గేమ్ చేంజర్ సినిమా తీసుకున్నామంటే ఫస్ట్ రోజే దానికి 186 కోట్ల కలెక్షన్ చూపించారు. కానీ సినిమా ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రజలందరికీ తెలుసు సినిమా బాగలేదు, యావరేజ్గా ఉందని చెప్పి. సరిగ్గా అంటే దానికి టికెట్ రేట్లు పెద్దగా పెరగలేదు, ప్రీమియర్ షోలు పడలేదు. బట్ సినిమా టాక్ కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినా కానీ మొదటి రోజే 186 కోట్ల కలెక్షన్ చూపించగానే అందరూ ప్రేక్షకులే కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా 186 కోట్ల, ఇది నిజంగా నిజమా అన్న ఫీలింగ్కి వచ్చేసారు. ఇంకోటి, ఇది ఎంతవరకు వెళ్ళింది? దిల్ రాజు గారికి సినిమా అటర్ ఫ్లాప్ అయినా కానీ 186 కోట్లు ఎందుకు చూపించారంటే ఆయనకు దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంది, దీన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి ఇలా చూపించారని చెప్పి ఐటీ దాడులు జరిగాయి. ఆడ వరకు వెళ్ళిపోయారు. సెకండ్ వన్, పుష్ప 2. ఈ సినిమా మీద వచ్చే ఇప్పుడు కొత్త పుకారు ఏంటి? ఇది 2300 కోట్లు కలెక్షన్స్ సాధించింది, కానీ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి దీన్ని 1800 కోట్లు చూపించారని చెప్పి అంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? అసలు ఈ అఫీషియల్ పోస్టర్స్ వేయడం వల్ల ఉన్న పాత కలెక్షన్స్ అంతా ఇప్పుడు మన ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిగతా ఇండస్ట్రీ వాళ్ళు మేము మొదటి నుంచి చెప్తున్నాము, 2015 నుంచి చెప్తున్నాము, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చూపించేవంతా అబద్ధాలు, ఫేక్ కలెక్షన్స్, కరెక్ట్ కాదు, కావాలంటే ఇప్పుడు చూడండి అంటారు. చివరికి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త సినిమాల ఫేక్ కలెక్షన్స్ వల్ల పాతవంతా కూడా వాళ్ళు తప్పని చెప్పి ప్రూవ్ చేయడానికి నిరూపిస్తున్నారు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేనేమంటానంటే ఒక సినిమా హిట్ అనేది ఫస్ట్ రోజు కలెక్షన్స్ మీదో రివ్యూల మీదో ఆధారపడి ఉండదు. మనం ఏదో సినిమా రివ్యూలు చెప్పేసినంత వల్ల సినిమా ఫ్లాప్ అయిపోదు. సినిమా బాగుండాలంటే కథనం బాగుండి మనకి బాగా నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్తేరు వీరయ్య సినిమా అప్పటికి నేను రివ్యూలు కూడా స్టార్ట్ చేయలేదు. నార్మల్గా సినిమాకి వెళ్ళాలనుకుంటే దాని ముందు రోజు ఫస్ట్ రోజు పొద్దున సినిమా బాగలేదు విపరీతమైన నెగిటివ్ స్ప్రెడ్ వచ్చేసింది, విపరీతమైన రివ్యూలు ఇచ్చేశారు. నేను సినిమాకి వెళ్ళాను, సినిమా నాకు సూపర్గా నచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. మాకు ఫోన్ చేశారు 2-3 ఫ్రెండ్స్, సినిమా పోయిందంట కదా బావా, బాగాలేదంట కదా బావ అని. ఎందుకు పోయిందిరా? సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. కట్ చేస్తే 230 కోట్ల కలెక్షన్ సినిమా, చాలా బాగుంటే ఫుల్ కలెక్షన్తో మా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సో ఈ కలెక్షన్కి రివ్యూలు మరి పొద్దున్నే బాగలే అని చెప్పిన రివ్యూవర్లు అంతా ఏమైపోయారు? ఆ రివ్యూలు చూస్తే సినిమా ఫ్లాప్ అయిపోవాలిగా, మరి అవ్వలేదే. అదేవిధంగా
ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూపించినప్పుడు సినిమా బాగుంది, నచ్చింది, దానికి ఇంతకు ముందు ఎంత దానికి నేమ్ అదే ముందు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, దాన్ని బట్టి సినిమాకి జనాలు ఎంత వచ్చి ఉంటారు, దాన్ని చూసి ఫస్ట్ డే కలెక్షన్ వస్తే ఓకే గుడ్ బాగా వచ్చింది అనుకుంటాం. బట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా డిజాస్టర్ టాక్తో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ రోజు కలెక్షన్ అంత చూపిస్తే దానివల్ల మీకు కొత్తగా సినిమాకి ఏం కలెక్షన్లు వచ్చావు, ఊరికే బ్యాడ్ నేమ్ తప్ప. సో ఇప్పుడు పుష్ప 2కి ఎలా అయిపోయిందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, సినిమా 2300 కోట్లు సాధించింది, దంగల్ని మించిపోయింది, ఇండియా నెంబర్ 1 సినిమాగా నిలిచింది, కానీ మైత్రి మూవీస్ వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్న ఒక కకృతితో ఒక 500 కోట్లు తక్కువ చూపించారు, దీనివల్ల ఈ సినిమా రికార్డు కొట్టలేకపోయింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా, ఈ సినిమా 1400-1500 కోట్లే సంపాదించింది, కానీ దీన్ని ఎలాగైనా ఇండియా నెంబర్ 1 దీనిగా చూపించాలి, దానికోసమని చెప్పే సినిమా ఫస్ట్ పెద్ద పెద్ద కాంట్రవర్సీలు తీసుకొచ్చారు, అయినా 2000 కోట్లు కొట్టలేదు. దాని తర్వాత పుష్ప రీలోడెడ్ అని పెట్టారు, అయినా 2000 కోట్లు కొట్టలేదు. ఫైనల్గా ఇది ఎట్టయినా ఇండియా నెంబర్ 1 కొట్టిందని చెప్పి కావాలనే ఈ ఐటీ దాడులు, ఈ కాంట్రవర్సీ చూపిస్తున్నారు, నిజానికి సినిమాకి అంత సీన్ లేదని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. చివరికి ఇప్పుడు ఈ సినిమాలు సూపర్ హిట్ అయినా ఆ హిట్ని ఆ సినిమా టీం కానీ ఆ హీరో కానీ ఎంజాయ్ చేయగలరా? పుష్ప 2 సూపర్ హిట్ అయింది, నెంబర్ 1 సినిమాగా నిలిచింది, కానీ అల్లు అర్జున్ గారి పరిస్థితి, దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాడా? ఎస్, నేను 100% సక్సెస్ సాధించాలి, సినిమా టీం ఎంజాయ్ చేయగలుగుతుందా? లేదు. అదేవిధంగా పాపం దేవరా సినిమా అప్పుడు అది ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్ పరంగా సూపర్ హిట్ ఇచ్చి చాలా బాగా ఆడింది, కానీ ఆ టీం కానీ ఎన్టీఆర్ గారు కానీ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయగలరా? ఎంతసేపు కాంట్రవర్సీ, కొంతసేపు ఇది మంచి కలెక్షన్, కొందరు కాదు ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి కొంతమంది ఇలా కాంట్రవర్సీ జరుగుతూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టీం ఎంజాయ్ చేయగలుగుతుందా? ఇప్పుడు ఈ సినిమా ఉంది గేమ్ చేంజరు, సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా అంత 186 crores అంత వేస్తే రామ్ చరణ్ గారు ఎంజాయ్ చేయగలుగుతారా? సో ఇవన్నీ అర్థం చేసుకొని వీలైతే రామ్ చరణ్ గారు ఒక మంచి మాట చెప్పారు, అసలు అఫీషియల్ పోస్టర్లు అని చెప్పేసి ఆపేసండి, సినిమాగా చూడండి, అది చాలా బెటర్ అని చెప్పి. ఈ కలెక్షన్స్ చూడడానికి చాలా న్యూస్ ఛానల్ ఉన్నాయి ఇప్పుడు, ప్రతి ఒక్కరు ఏ ఏరియా నుంచి ఏ కలెక్షన్స్ వస్తుంది, ఎంత వస్తుందని చెప్పి ఈజీగా వేస్తున్నారు. అఫీషియల్ పోస్టర్ ఇంత అని వేస్తే కాదు ఇంతే అని క్లియర్గా చూపిస్తున్నారు. ఇంకా దీంట్లో డౌట్ ఏముంది, ఇది కూడా పుష్ప 2 వాళ్ళకి యాంటీ ఫ్యాన్స్కి అడ్వాంటేజ్ అయింది. ఆ అఫీషియల్ టీం ఒకటి చూపించినా కానీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, కలెక్షన్స్ ఛానల్స్, అవి 100% ట్రూత్ చూపిస్తుంది. వాళ్ళు ఎక్కడ 2300 కోట్ల కలెక్షన్స్ చూపించాలి కదా, మరి వాళ్ళు కూడా చూపించలేదు కదా. సో ఇది 1600 కోట్ల మించి ఎక్కువ సాధించలేదని వాళ్ళు అంటున్నారు. అసలు ఈ కాంట్రవర్సీలే లేకుండా అఫీషియల్ పోస్టర్ వేయడం ఆపేస్తే బెటర్. సినిమా టీం కానీ ఎవరైనా సరే అఫీషియల్ పోస్టర్స్ ఆపేసి సినిమాగా చూడండి. రామ్ చరణ్ గారు అందుకే చెప్పేశారు, అసలు ఈ అఫీషియల్ పోస్టర్లు వద్దు, ఈ కలెక్షన్స్ చూపించడం వద్దు, లక్ష్యంగా సినిమా చేసుకున్నాం, సక్సెస్ అయిందంటే ఎంజాయ్ చేస్తాం, ఫెయిల్యూర్ అయిందంటే ఇంకో సినిమాకి ప్రయత్నిస్తాం, ఈ దరిద్రాలే వద్దని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. దయచేసి ఇలాంటి అఫీషియల్ పోస్టర్లు వేయడం మానేసి చక్కగా సినిమా తీసి మంచి కథతో కొత్త సినిమాలు చేసి ఎంజాయ్ చేయడం బెటర్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.